హే గైస్ ఎలా ఉన్నారు ఆల్రెడీ నేను మెడికల్ మాఫియా గురించి హాస్పిటల్ స్కామ్స్ గురించి 3 వీడియోస్ చేశాను ఆ సిరీస్ లో ఇంకో పార్ట్ ఈ వీడియో ఇన్ కేస్ మీరు ఆ వీడియోస్ మిస్ అయితే లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే చూడడానికి ట్రై చేయండి కంచి చేను మేస్తే అనే సామెత ఎప్పుడైనా విన్నారా ఆ సామెత ఇవాల్టి హాస్పిటల్స్ కి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కి కరెక్ట్ గా సెట్ అవుతుంది ఎందుకంటే కాపాడాల్సిన హాస్పిటల్స్ ఈ రోజున వెరైటీ స్కామ్స్ తో జనాల్ని కాటు వేస్తున్నాయి మొదటి నుంచి ఇండియాలో ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే డబ్బులు ఎక్కువ లాగేస్తే దాంట్లో కొత్త విషయం ఏమీ లేదు అప్పట్లో ఏంటంటే డబ్బులు ఎక్కువ తీసుకున్న వైద్యం అనేది చేసేవాళ్ళు సో డబ్బులు పెట్టినందుకు జనాలకి న్యాయం జరిగేది కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది 5 స్టార్ హోటల్స్ కి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కి తేడా లేకుండా పోయింది ఎలాగైతే మెన్యూలో నార్మల్ ఫుడ్ కి రకరకాల పేర్లు పెట్టి 5 స్టార్ హోటల్స్ మోసం చేస్తున్నాయో సేమ్ అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా అవసరం లేని కొత్త ట్రీట్మెంట్లు ప్రొసీజర్లతో జనాల్ని స్కామ్ చేస్తున్నాయి సో ఈ రోజు వీడియోలో ప్రైవేట్ హాస్పిటల్స్ ఎన్ని కొత్త రకాల స్కామ్స్ తో జనాలకి టోపీ బదులు యమపాస్యం తగిలిస్తున్నాయో చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం అందరూ ఇలా ఉంటారు అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఇలా స్కామ్ చేస్తున్నాయి అనేది నా ఉద్దేశం కాదు బట్ చాలా వరకు హాస్పిటల్స్ లో ఈ స్కామ్స్ జరుగుతున్నాయి ఆ స్కామ్స్ ఏంటో తెలుసుకొని మీరు జాగ్రత్తగా ఉండాలి అనేదే ఈ వీడియో యొక్క మెయిన్ గోల్ అన్నమాట వీడియో ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ ఈ వీడియోకి టార్గెట్ 15K లైక్స్ కంప్లీట్ చేసేయండి We visited a government-run hospital in Uttar Pradesh. The scenes we saw were absolutely harrowing. There are no doctors attending to him. People are angry. People feel that this didn't need to be so ugly. ఇండియన్ హెల్త్ కేర్ సిస్టమ్ ఇండియాలో హాస్పిటల్ స్కామ్స్ గురించి తెలుసుకునే ముందు ఇండియన్ హెల్త్ కేర్ సిస్టమ్ గురించి ఒకసారి లైట్గా తెలుసుకుందాం ఇండియా రీసెంట్గానే ప్రపంచంలోనే మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ అయింది పాపులేషన్ పెరిగే కొద్దీ హెల్త్ కేర్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్ అవ్వాలి కానీ ఇండియాలో సిచ్యువేషన్ అలా లేదు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన సజెషన్స్ ప్రకారం ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ ఉండాలి కానీ ఇండియాలో మాత్రం ప్రతి 1800 మందికి ఒక డాక్టర్ ఉన్నారు పాపులేషన్ పెరిగే కొద్దీ ఈ రేషియో అనేది ఇంకా పెరుగుతుంది ఉంటుంది ఇండియన్ గవర్నమెంట్ మాత్రం బడ్జెట్ లో కేవలం 1.34% మాత్రమే హెల్త్ కేర్ కి కేటాయిస్తుంది దీనివల్ల పబ్లిక్ హాస్పిటల్స్ అన్ని ఓవర్ క్రౌడెడ్ అయిపోతున్నాయి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే దారుణం వాళ్ళలో ఉన్న వరస్ట్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఇండియా కూడా ఉంది బేసిక్ గా ఇండియాలో గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేవి చాలా వరకు ఓవర్ క్రౌడెడ్ విత్ వరస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ఉంటాయి అందువల్ల ఇండియాలో 70% హెల్త్ కేర్ సిస్టమ్ ప్రైవేటైజ్ అయిపోయింది ఇండియాలో హెల్త్ ఇంకా ఎడ్యుకేషన్ విషయంలో జనాలు అస్సలు వెనకడుగు వేయరు దీన్ని ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ క్యాష్ చేసుకోవటమే కాక స్కామ్లు కూడా చేస్తున్నాయి ఆ స్కామ్లు ఏంటో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ స్కామ్ రిఫరల్ స్కామ్ ఈ స్కామ్ వల్ల ముఖ్యంగా నష్టపోయేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి లైట్ గా ఫీవర్ వచ్చింది అనుకుందాం ఏం చేస్తాడు డైరెక్ట్ గా ఒక పెద్ద మల్టీ హాస్పిటల్ కి వెళ్ళిపోడు ఏదో ఒక చిన్న క్లినిక్ కి వెళ్తాడు కానీ ఆ చిన్న క్లినిక్ లో ఉండే డాక్టర్ లేదా ఫిజిషియన్ కి ఏదో ఒక పెద్ద హాస్పిటల్ తో లింక్ ఉంటుంది అవసరం లేకపోయినా మీరు వెళ్ళి ఆ హాస్పిటల్ అడ్మిట్ అవ్వండి నేనైతే ఈ హాస్పిటల్ ని సజెస్ట్ చేస్తాను అని ఒక పెద్ద హాస్పిటల్ పేరుని కూడా మీకు సజెస్ట్ చేస్తాడు కానీ ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే మీరు వెళ్ళిన క్లినిక్ లోని డాక్టర్ కి అతను సజెస్ట్ చేసిన హాస్పిటల్ కి లింక్ ఉంటుంది ఇన్ఫాక్ట్ ఇలా ఎంతమంది పేషెంట్స్ ని ఆ డాక్టర్ సజెస్ట్ చేస్తే అంత ఎక్కువ రిఫరల్ కమిషన్ అతనికి వస్తుంది ఇది నేనేదో గుడ్డిగా చెప్పట్లేదు చెన్నై అపోలో హాస్పిటల్లో చీఫ్ నెఫ్రాలజిస్ట్ అయిన డాక్టర్ ఎంకే మణి చెప్పిన దాని ప్రకారం చిన్న క్లినిక్స్ లో ఉండే డాక్టర్స్ కి రిఫరల్ కమిషన్ ఇవ్వడం అనేది ఒక ఓపెన్ సీక్రెట్ వీళ్ళకి ప్రతి నెల పేషెంట్స్ నుంచి వచ్చే ఫీజు కంటే ఈ రిఫరల్ అమౌంట్ ఎక్కువ ఉంటుందంట టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ రిఫరల్ స్కామ్ మీద ఒక ఇన్వెస్టిగేషన్ చేసింది ఈ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే ఇండియాలో బాగా పేరున్న పెద్ద హాస్పిటల్స్ డాక్టర్స్ కోసం రిఫరల్ ప్రోగ్రామ్స్ ని నడుపుతున్నాయి ఈ హాస్పిటల్స్ మెడికల్ కాలేజెస్ లేదా క్లినిక్స్ కి లెటర్స్ పంపి ఈ రిఫరల్ ప్రోగ్రామ్ లో ఎన్రోల్ చేసుకోమని సజెస్ట్ చేస్తాయి నెక్స్ట్ డయాగ్నోసిస్ స్కామ్ ఇది హాస్పిటల్ వాళ్ళు ప్లస్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ కలిసి చేసే స్కామ్ అనమాట ఏం లేదు ఏదో ఒక ప్రాబ్లం ఉంది వెళ్ళి మీరు డాక్టర్ని కన్సల్ట్ అవుతారు చెక్ చేసిన వెంటనే ఆ డాక్టర్ మీకు అవసరం లేని 2 టెస్టులు రాసి డయాగ్నోస్టిక్ సెంటర్ ని కూడా సజెస్ట్ చేస్తాడు ఆ డయాగ్నోస్టిక్ సెంటర్ వాళ్ళతో ఈ డాక్టర్ ఆల్రెడీ డీల్ మాట్లాడుకొని ఉంటాడు ఎంతమంది పేషెంట్స్ ని పంపిస్తాను నాకు ఇంత షేర్ కావాలి అని డిసెంబర్ 2017 లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ पता चला है कि डॉक्टरों को करोड़ों का कमीशन मिलता रहा है బెంగళూరులోని కొన్ని డయాగ్నోసిస్ ల్యాబ్స్ మీద రైడ్ చేశారు ఈ ల్యాబ్స్ అన్నిటిలో కలిపి దాదాపు 100 కోట్ల వరకు
డబ్బులు ప్లస్ బంగారం కూడా దొరికింది. ఈ డబ్బుకి ఎటువంటి లెక్కలు ఆ ల్యాబ్స్ చూపించలేదు. ఈ డబ్బు అంతా పేషెంట్స్ నుంచి వచ్చింది అనుకుంటున్నారేమో, కాదు. ఈ డబ్బుని రిఫరల్స్ ఇచ్చిన డాక్టర్స్ కి ఇవ్వడం కోసం ల్యాబ్స్ తమ దగ్గర రెడీగా పెట్టుకున్నాయి అని ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది. మీకు అవసరం లేకపోయినా చాలా మంది డాక్టర్స్ టెస్టులు రాస్తారు. సరే, ఎందుకు వచ్చిన గొడవ అనుకొని ఖర్చు ఎక్కువైనా ఈ ల్యాబ్స్ కి వెళ్తారు చాలా మంది. అలా వెళ్ళిన వాళ్ళకి సరిగ్గా టెస్టులు కూడా చేయవు ఈ ల్యాబ్స్. ఊరికి అలా బ్లడ్ శాంపిల్ తీసుకొని 2-3 ఫేక్ టెస్టులు చేస్తారు. ఆ తర్వాత ఒక ఫేక్ రిపోర్ట్ ని ప్రిపేర్ చేసి ఇస్తారనమాట. ప్రజెంట్ మన ఇండియాలో దాదాపు 1,10,000 మెడికల్ ల్యాబ్స్ ఉంటే దాంట్లో కేవలం 1039 మాత్రమే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ల్యాబ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఈ ల్యాబ్స్ మీద పెద్దగా రెగ్యులేషన్ పెట్టట్లేదు కాబట్టి పూటకొక డయాగ్నోసిస్ సెంటర్ పుట్టుకొని వస్తుంది. నెక్స్ట్, ఫార్మసీ స్కామ్. మీరందరూ ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ఈ డైలాగ్ వినే ఉంటారు, ఈ కంపెనీ మెడిసిన్ మాత్రమే తీసుకోండి, వేరే కంపెనీ వద్దు అని. చాలా మంది డాక్టర్స్ చెప్పే కామన్ విషయం ఇది. అండ్ మనలో కూడా చాలా మంది మెడికల్ షాప్ కి వెళ్ళినప్పుడు ఒక టాబ్లెట్ కోసం వెళ్తాం. ఆ టాబ్లెట్ చూసి ఆ మెడికల్ షాప్ అతను ఈ కంపెనీ లేదమ్మా వేరే కంపెనీ ఉంది ఇవ్వమంటావు అంటే మనం ససే మీరు అదేదో పెద్ద పాయిజన్ లాగా వద్దొద్దు ఈ కంపెనీ ఉంటే ఇవ్వు లేకపోతే వద్దని వెనక్కి వచ్చేస్తాం అనమాట. డాక్టర్స్ ఇలా ఎందుకు సజెస్ట్ చేస్తారంటే వాళ్ళు సజెస్ట్ చేసే మెడిసిన్ కంపెనీతో వాళ్ళు డీల్స్ చేసుకుని ఉంటారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ డోలో 650 టాబ్లెట్. కోవిడ్ టైంలో బెంగళూరుకి సంబంధించిన మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ అనే ఫార్మసీ కంపెనీ డోలో 650ని ప్రమోట్ చేయడం కోసం దాదాపు 1000 కోట్లు ఖర్చు పెట్టింది అనే ఆరోపణలు ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఈ ఆరోపణలో నిజమో అబద్ధమో తెలియదు కానీ కోవిడ్ టైంలో డోలో 650 సేల్స్ వచ్చేసి 289.6% పెరిగిపోయాయి. కోవిడ్కి ఇచ్చే మెడిసిన్ లిస్ట్ లో ప్రతి డాక్టర్ డోలో 650ని సజెస్ట్ చేసేవాళ్ళు. ఇంకొన్ని ఫార్మసీ కంపెనీస్ ఏం చేస్తాయంటే పెద్ద హాస్పిటల్స్ తో డీల్ మాట్లాడుకుని వాళ్ళ కంపెనీ మెడిసిన్ ని డిస్కౌంట్ లో హాస్పిటల్స్ కమ్మేస్తాయి అనమాట. ఈ హాస్పిటల్స్ మాత్రం డిస్కౌంట్ లో తీసుకున్న ఆ మెడిసిన్ ని పేషెంట్స్ కి డబుల్ లేదా త్రిబుల్ రేట్కి అమ్మేస్తాయి. ఇక్కడ ఆ కంపెనీకి హాస్పిటల్ కి విన్ విన్ సిచ్యువేషన్, కానీ జనాలకు మాత్రం పెద్ద బొక్క. ఇది వ్యాపారం. నెక్స్ట్ జరిగే స్కామ్ ఇన్సూరెన్స్ స్కామ్. ఇది ఒక రీమిక్స్ స్కామ్ అనమాట. ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు చాలా స్కామ్స్ జరుగుతాయి. ఆ స్కామ్స్ అన్నిటిని దాటుకుని వచ్చి ఎలాగోలా ఒక మంచి ఇన్సూరెన్స్ తీసుకుంటాం. ఏదో ఒక హెల్త్ ఇష్యూ వచ్చాక ఆ ఇన్సూరెన్స్ తీసుకుని డైరెక్ట్ గా ఒక పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్తాం. ఆ హాస్పిటల్ చేసే ఫస్ట్ పని మీ ఇన్సూరెన్స్ కవర్ చేయని ట్రీట్మెంట్ ని మీకు ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే ఇన్సూరెన్స్ మనీ కంటే హాస్పిటల్ కి మీ నుంచి వచ్చే ఇన్స్టాంట్ మనీ కావాలి. అంతేకాదు చాలా వరకు ఇన్సూరెన్స్ కంపెనీలు లూప్ హోల్స్ ని వాడి ల్యాబ్ టెస్ట్లు, హాస్పిటల్ రూమ్ రెంట్లు లాంటివి కవర్ చేయవు. హాస్పిటల్స్ వీటిని క్యాష్ చేసుకుంటాయి. అనవసరమైన టెస్ట్లు అవసరం లేకపోయినా పేషెంట్ స్టేని ఎక్స్టెండ్ చేసి రూమ్ రెంట్ పెంచడం లాంటివి చేస్తూ ఉంటాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే దొంగ పోలీస్ కలిసినట్లు కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ హాస్పిటల్స్ తో లింక్ అయి ఉంటాయి. అంటే మీరు తీసుకునే ఇన్సూరెన్స్ కంపెనీ కొన్ని స్పెసిఫిక్ హాస్పిటల్స్ లో మాత్రమే మీ ట్రీట్మెంట్ ని అలౌ చేస్తుంది. ఇలా లింక్ అవడంలో స్కామ్ ఏముంది అనుకుంటున్నారేమో, ఖచ్చితంగా ఉంది. ఈ హాస్పిటల్స్ లో ఉండే ఫీజులు భరించలేకనే జనాలు ఈ ఇన్సూరెన్స్ పాలసీలని తీసుకుంటున్నారు. అంటే ఒక రకంగా ఇండియాలో హెల్త్ ఇన్సూరెన్స్ల సంఖ్య పెరగడానికి ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ఒక రీజన్. సో మీకు అర్థమయ్యే ఉంటుంది, ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అన్ని పరిశీలించి తీసుకోవాలి. మార్కెట్లో ఇన్సూరెన్స్ ఆఫర్ చేసే కంపెనీలు చాలా ఉంటాయి, కానీ సేమ్ ఇన్సూరెన్స్ మనం అన్ని కంపెనీస్ నుంచి తీసుకోలేం. మీ అవసరాన్ని బట్టి మీకు తగ్గ ఇన్సూరెన్స్ ని మీరు తీసుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ లో డిట్టో ఇన్సూరెన్స్ మీకు చాలా హెల్ప్ఫుల్ ప్లాట్ఫామ్. ఫ్రీగా ఎక్స్పర్ట్స్ తో మాట్లాడి మీ ఇన్సూరెన్స్ ప్లాన్ ని డిసైడ్ చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత కూడా డిట్టో మీకు డాక్యుమెంటేషన్ అండ్ క్లెయిమ్ సర్వీసెస్ లో హెల్ప్ చేస్తుంది. ఈ వెబ్సైట్ లో ఉండే ఎడ్యుకేషనల్ టూల్స్ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. స్పామ్ కాల్స్ రాకూడదు, పాలసీ తీసుకోండి అని వెంట పడకూడదు అనుకుంటే డిట్టో ఇన్సూరెన్స్ ని యూజ్ చేయండి. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో అండ్ పిన్ చేసిన కామెంట్స్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. నెక్స్ట్ స్కామ్ కీపింగ్ డెడ్ పేషెంట్స్ అలైవ్. ఈ స్కామ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. టాగూర్ మూవీ చూసిన ప్రతి ఒక్కరికి ఈ స్కామ్ గురించి తెలిసే ఉంటుంది. టాగూర్ లో చూసి నవ్వుకున్నాం, కానీ ప్రజెంట్ ఈ స్కామ్ చాలా కామన్ అయిపోయింది. టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ స్కామ్ మీద ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం చాలా వరకు ప్రైవేట్ హాస్పిటల్స్ లోని డాక్టర్స్ పేషెంట్స్ చనిపోయినా కానీ వాళ్ళని వెంటిలేటర్స్ మీద పెట్టి బ్రతికి ఉన్నట్లు చూపించి ఇష్టం వచ్చినట్లు బిల్స్ వేస్తున్నారు. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి బాగా లాగేశాక పేషెంట్ చనిపోయాడు అని చెప్తున్నారు. ఇలాంటి ఒక కేసు గురించి టైమ్స్ ఆఫ్ ఇండియాలోనే వచ్చింది. 14 సంవత్సరాల ప్రశాంత్ అనే పేషెంట్ ట్రీట్మెంట్ మధ్యలో బ్రెయిన్ డెడ్ అయిపోయాడు. అతని పేరెంట్స్ పర్మిషన్ తీసుకోకుండా బాట్రా హాస్పిటల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ లోని డాక్టర్స్ ప్రశాంత్ ని వెంటిలేటర్
వెంటిలేటర్ మీద పెట్టి ట్రీట్మెంట్ ఇస్తూ వచ్చారు. అంతేకాదు డయాబెటిక్ పేషెంట్ కాకపోయినా ప్రశాంత్కి హెవీ డోస్ ఇన్సులిన్ ఇస్తూ వచ్చారు. అలా ఒక నెల రోజుల పాటు ఫేక్ ట్రీట్మెంట్ ని కొనసాగించాక అసలు విషయం బయటపడింది. హాస్పిటల్ చేసిన పనికి 5 lakhs దాకా ఫైన్ కూడా పడింది. ఈ కేసు బయటికి వచ్చింది కాబట్టి హాస్పిటల్ కి ఫైన్ పడింది. బయటికి రాని ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. ఆల్రెడీ చనిపోయిన పేషెంట్స్ కి ఎమర్జెన్సీ సర్జరీ చేయాలని చెప్పి సర్జరీ ఫీజులు మొత్తం కట్టిస్తారు. సర్జరీ చేస్తున్నట్లు హడావిడి చేసి సర్జరీ మధ్యలో పేషెంట్ చనిపోయాడు అని డల్ ఫేస్ వేసుకుని చెప్పటం ఈ స్కామ్ లో ఒక భాగం. ఆల్రెడీ ఆర్గాన్ ట్రాఫికింగ్ స్కామ్ గురించి నేను ఒక వీడియో చేశాను, ఫుల్ వీడియో. ఇన్ కేస్ మీరు మిస్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే చూడటానికి ట్రై చేయండి. మరి ఇన్ని స్కాములు జరుగుతున్న జనాలు ఎందుకు ఈ హాస్పిటల్స్ కి వెళ్తున్నారు? తప్పదు, వేరే ఆప్షన్ లేదు. పార్లమెంట్ ఇచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం ఇండియాలో 13,0319 రిజిస్టర్డ్ డాక్టర్స్, 2,89,000 మంది డెంటిస్టులు, 23,40,501 మంది నర్సులు ఉన్నారు. ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే మెడికల్ స్టాఫ్ అనేది మన దగ్గర చాలా తక్కువ. పైగా వీళ్ళలో చాలా మంది రూరల్ ఏరియాస్ లో లేదా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో పనిచేయడానికి ముందుకు రావటం లేదు. ఎందుకంటే తక్కువ జీతాలు, ఓవర్ బర్డెన్ ప్లస్ లో క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ కారణాల వల్ల హెల్త్ కేర్ సిస్టమ్ అనేది పూర్తిగా ప్రైవేట్ హాస్పిటల్స్ చేతిలోకి వెళ్ళిపోయింది. మన దగ్గర గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తక్కువ. ఇప్పుడు ఒక వ్యక్తి డాక్టర్ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రైవేట్ కాలేజీలు చదవాలి. డబ్బులు ఎక్కువ పెట్టి ప్రైవేట్ కాలేజీలు చదివిన ఏ స్టూడెంట్ అయినా బాగా డబ్బు వచ్చే ప్రైవేట్ హాస్పిటల్లోనే జాయిన్ అవ్వాలి అనుకుంటాడు తప్ప తక్కువ జీతం ఎక్కువ పని ఉండే గవర్నమెంట్ హాస్పిటల్లో పని చేయాలి అని అనుకోరు. సో ఇవన్నీ ఇంటర్ లింక్ అయి ఫైనల్ గా హెల్త్ కేర్ సిస్టమ్ ని ప్రైవేటైజేషన్ చేస్తున్నాయి. ఆ సిస్టమ్ కాస్త స్కామ్స్ తో నిండిపోయి జనాల ప్రాణాలకి హాని కలిగిస్తుంది. మీకు ఇంకో డౌట్ రావాలి, ఇంత పెద్ద రేంజ్ లో అది కూడా జనాల ప్రాణాలతో స్కామ్స్ అంత ఈజీగా ఎలా జరుగుతున్నాయి? నిజానికి ఇలాంటి స్కామ్స్ అనేవి జరగకుండా చూడటం కోసం ఇండియాలో MCI ఉంది. MCI అంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఉన్న టాప్ మెడికల్ ఆర్గనైజేషన్ ఇది. వీళ్ళ పని వచ్చేసి మెడికల్ ఎడ్యుకేషన్ ని, మెడికల్ ప్రొఫెషనల్స్ యొక్క ఎథిక్స్ ని మానిటర్ చేయటం. కానీ MCI మాత్రం ఈ రెండు పనులు పక్కన పెట్టి మెడికల్ కాలేజెస్ ఇంకా ప్రైవేట్ హాస్పిటల్స్ కి పర్మిషన్ ఇవ్వడమే పనిగా పెట్టుకుంది. పార్లమెంట్ కమిటీ ప్యానెల్ ఈ MCI పనితీరు అసలు బాగా లేదని 2016లో రిపోర్ట్ ఇచ్చింది. ప్రపంచం మొత్తంలో యావరేజ్ హెల్త్ ఎక్స్పెన్స్ 18.6% అయితే ఇండియాలో మాత్రం 68%. అంటే సంపాదించే ప్రతి 100 రూపాయల్లో 68 రూపాయలు హెల్త్ కేర్కి పెట్టాల్సి వస్తుంది. ఆక్స్ఫామ్ అనే చారిటబుల్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇండియాలో 7% మంది హెల్త్ ఎక్స్పెన్సెస్ వల్ల డబ్బు మొత్తం పోగొట్టుకొని పేదవాళ్ళు అయిపోతున్నారు. 2001-2015 మధ్యలో సరైన హెల్త్ కేర్ అందుకోలేక దాదాపు 4 లక్షల మంది సూసైడ్ చేసుకున్నారు. సో ఈ లెక్కలు చూస్తే మన హెల్త్ కేర్ సిస్టమ్ ఎంత దారుణంగా ఉందో మనకు అర్థమవుతుంది. దీనికి సొల్యూషన్ లేదా అంటే ఉంది. ముందు MCI కరెక్ట్ గా పనిచేస్తే సగానికి పైగా స్కాములు తగ్గిపోతాయి. ఆ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్ లో సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ సంఖ్య పెంచాలి. మన దగ్గర స్కాములు చేసే డాక్టర్స్ మాత్రమే కాదు, బెగ్గర్స్ కి ఫ్రీగా ట్రీట్మెంట్ చేసే డాక్టర్ అభిజిత్ సోనవేన్, 5 రూపీస్ కి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ శంకర్ గౌడ, ఆడపిల్ల పుడితే ఫీజు తీసుకుని డాక్టర్ గణేష్ లాంటి ఎంతో మంది గొప్ప ఎథిక్స్ ఉన్న డాక్టర్స్ ఉన్నారు. ఇలా ఎథిక్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చే డాక్టర్స్ ఇంకా చాలా మంది ఉన్నారు. అలాంటి డాక్టర్స్ కి గవర్నమెంట్ కాస్త సపోర్ట్ చేస్తే ఈ స్కామ్స్ తో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్ చేసే దోపిడీ కూడా గండిపడుతుంది. గవర్నమెంట్ గట్టిగా తలుచుకుంటే ఈ స్కామ్స్ కి ఆనకట్ట వేయొచ్చు. ముందుగా MCI, పార్లమెంట్ కమిటీ, ఎథికల్ డాక్టర్స్, హెల్త్ యాక్టివిస్టులు ఇచ్చే సజెషన్స్, రికమెండేషన్స్ ని సీరియస్ గా తీసుకొని వాటిని అప్లై చేయాలి. నెక్స్ట్ ప్రతి స్టేట్ నేషనల్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ని స్టేట్ లెవెల్లో కూడా సీరియస్ గా ఇంప్లిమెంట్ చేసి దాంట్లో ఉన్న పేషెంట్ రైట్స్ ని అందరికీ అందించాలి. ఫైనల్ గా జనాల్లో కూడా అవేర్నెస్ తీసుకొని రావాలి. హెల్త్ క్యాంపెయిన్స్ అరేంజ్ చేసి హెల్త్ కేర్ సిస్టమ్ ని, దాంట్లో పేషెంట్స్ కి ఉండే రైట్స్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. స్కామ్స్ ఆపడంలో గవర్నమెంట్ పాత్రతో పాటు పబ్లిక్ అవేర్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ స్కామ్స్ విషయంలో గవర్నమెంట్ తో పాటు సిటిజన్స్ అంటే మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ వన్, యంగ్ డాక్టర్స్ ని కాకుండా ఓల్డ్ డాక్టర్స్ ని ప్రిఫర్ చేయండి. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు వచ్చే డాక్టర్స్ కి లోన్ పేమెంట్స్ ఉంటాయి. ప్లస్ వాళ్ళకి మంచి హాస్పిటల్స్ లో జాబ్ అవసరం ఉంటుంది. వాళ్ళ రెప్యుటేషన్ పెంచుకోవాలి అనే ప్రెషర్ ఉంటుంది. అందుకని సర్జరీస్ అని, డయాగ్నోసిస్ అని పెద్ద హాస్పిటల్స్ కి రిఫర్ చేస్తారు. కానీ ఓల్డ్ డాక్టర్స్ అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ ఇలా చేయరు. వాళ్ళకి నిజంగా అవసరం అయితే తప్ప సర్జరీస్ ని సజెస్ట్ చేయరు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరు చూస్ చేసుకునే డాక్టర్స్ డైరెక్ట్ గా సర్జన్స్ ని కన్సల్ట్ అవ్వకుండా ఫస్ట్ ఒక జనరల్ ఫిజిషియన్ ని కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే సర్జన్ ని కన్సల్ట్ అయితే డైరెక్ట్ గా సర్జరీ లేదా కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్ ని సజెస్ట్ చేస్తాడు. కానీ ఫిజిషియన్ మాత్రం ముందు మెడిసిన్ తో మీ ప్రాబ్లం తగ్గించాలి అని ట్రై చేసి ఇంకా తప్పదనుకున్నప్పుడు మాత్రమే సర్జరీని సజెస్ట్ చేస్తాడు. ఫైనల్ గా అవేర్నెస్. ఇందాక చెప్పినట్లు అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మినిమం
పేషెంట్ రైట్స్ని మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ డాక్టర్ కూడా ప్రిస్క్రిప్షన్లో మెడిసిన్కి సంబంధించిన బ్రాండ్ని మెన్షన్ చేయకూడదు. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రెగ్యులేషన్స్ ప్రకారం ఇది రాంగ్. అలాగే ఏ డాక్టర్ అయినా సరే ట్రీట్మెంట్కి ముందే ఫీజు గురించి పేషెంట్కి చెప్పాలి, ట్రీట్మెంట్ మధ్యలో ట్రీట్మెంట్ అయ్యాక చెప్పకూడదు. ఇలాంటి బేసిక్ రూల్స్ తెలుసుకుంటే ఈ స్కామ్స్కి గురవ్వకుండా మనల్ని మనం సేవ్ చేసుకోవచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. మీకు ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో ఖచ్చితంగా నాకు చెప్పండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలనుకున్నా లేకపోతే నాకు సపోర్ట్ చేయాలనుకున్నా వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోయి పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.